వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన రియల్ ఎస్టేట్ జిల్లా కార్యాలయంలో హాజరై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర పాలకుల చేతుల్లో నలుగుతున్న తెలంగాణ దుస్థితిని తన రచనల ద్వారా తెలంగాణ ప్రజలకు అందించిన చరిత్రకారుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో దగా పడుతున్న తెలంగాణ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించిన ఉద్యమకారుడు అని గుర్తు చేశారు. మిలియన్ మార్చ్ వంటి తెలంగాణ పోరాటానికి సారథ్యం వహించి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చిన మహానాయకుడు అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతెగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, రాపర్తి జానయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు ఉద్యమకారులకు ప్రభుత్వం 250 ఎకరాలు స్థలం ఇస్తాను కూడా ఇంతవరకు స్థలం కూడా మేనిఫెస్టో చెప్పినట్టు మంజూరు చేయలేదు. మరి తెలంగాణ ఆ ఉద్యమకారుల ఆత్మ ఘోషిస్తుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కొత్తపల్లి జయశంకర్ సారు ఆయన ఎంతోమంది నిస్వార్థంగా రాజకీయాలకు ఆర్థికంగా నీళ్లు నియామకాలు దగపడుతున్న తెలంగాణను ఆయన మిలియన్ మార్చ్ వంటి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. మరి ఆ మహనీయునికి మరి మర్చిపోకుండా మరి జయశంకర్ సారు అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారంగా ఈ ప్రభుత్వాలు గుర్తించాలని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం. 250 గల స్థలం ఇవ్వాలి, వారికి నెల పెన్షన్ కూడా మంజూరు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలసత్యం గౌడ్ గారు, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గారు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, మరి మారయ్య గారు, మల్లయ్య గారు, ఇక్కడ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.